శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 191వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి నందిని ధేనువును చూసి విశ్వామిత్రుడు ఆ ధేనువు కావాలని అడగడం జరిగింది. నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. అది నేడు ఆ ధేనువుని బలాత్కారంగా సైనిక బలంతో తీసుకువెళ్ళటానికి విశ్వామిత్రుడు ప్రయత్నించడం, ఏ విధంగా విఫలమయ్యాడు, చివరికి క్షత్రియ బలం కంటే కూడా బ్రాహ్మణ బలం ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు ఎలా తెలుసుకున్నాడు అనేటువంటి నేటి ప్రవచనంలో తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. గత పాఠంలో మనం ఈ అధ్యాయంలో 23 శ్లోకాల వరకు కూడా మనం ప్రవచించుకోవడం జరిగింది. దాంట్లో వశిష్ఠుడు చెప్తున్నాడు, నీకు బలం ఉంది కాబట్టి బలవంతంగా తీసుకెళ్తే తీసుకువెళ్ళవయ్యా, నేను మాత్రం నందిని ధేయం ఇవ్వటానికి ఇష్టపడను. ఇది దేవతలకి, పితృ కార్యక్రమాలకి, అతిథి కార్యక్రమాలకి వినియోగించేటువంటి యజ్ఞయాగాదులు ఏవైతే ఉంటాయో వాటికి ఉపయోగించేటువంటి ధేను ఇది అని చెప్పి చాలా సున్నితంగా చెప్పాడు. బలస్తశ్చాసి బలస్తః అసి, నీకు బలం ఉన్నటువంటి వాడివే, నీ పక్కన మంది మార్బలం బలవంతులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. బలస్తశ్చాసి రాజాచ బాహువీర్యశ్చ క్షత్రియః యథేచ్ఛసి తథా క్షిప్రం కురు మా త్వం విచారయ. త్వం మా విచారయ కురు, నువ్వేం విచారించలేక, నీకు బలం ఉంది కాబట్టి నీ బలాన్ని చూపించి నువ్వు తీసుకెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు గంధర్వుడు అర్జునుడితో చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఏవ ముక్తస్తథా పార్థ విశ్వామిత్రో బలాదివ హంసచంద్ర ప్రతీకాశాం నందిని తాం జహార గాం జహార. విశ్వామిత్రుడు బలవంతంగా గాం అంటే ఆవుని, జహార తీసుకువెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎలాంటి నందిని ధేనువుని, ఎలాంటి ఆవుని అంటే హంస చంద్ర ప్రతీకాశం, హంస వలె చంద్రుడి వలె తెల్లగా ఉన్నటువంటి, ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ నందిని ధేనువుని జహార, బలాదివ జహార, బలాత్కారంగా బలవంతంగా సైనిక బలంతో దాన్ని తీసుకువెళ్ళటానికి ఆజ్ఞాపించాడు సైనికుల్ని. సా తదా హ్రియమాణా చ విశ్వామిత్ర బలైర్బలాత్ కషాదండ ప్రణుదిత కాల్యమాన ఇవ స్థితస్తతః. తదా హ్రియమాణ, లాగబడుతున్నది ఓ పక్కన ఆ నందిని ధేనువు సైనికుల చేత. విశ్వామిత్ర బలైర్బలాత్, విశ్వామిత్ర బలై అంటే విశ్వామిత్రుల యొక్క బలగం ఏదైతే ఉంటుందో సైనికుల చేత బలవంతంగా లాగబడుతున్నది. రాకపోయేటప్పటికి వాడు కాస్త కషాదండ ప్రణుదిత, కష అంటే చండ్రాకోడ, అంటే ఏదైతే చల్రాకోలతో కొడుతూ ఉంటారు జంతువులను, అటువంటి ఆ దాంతో దండము అంటే కర్రలు మొదలైనటువంటి వాటితో, చల్రాకోలు లేకపోతే దండ మొదలైనటువంటివి వీటితో ప్రణుదిత కొట్టబడుతున్నది. కాల్యమాన ఇతస్తతః, అటు ఇటు చివరికి పరిగెత్తింది పాపం, ఎటు వెళ్ళాలో తెలియక. పైగా వాళ్ళు కొడుతున్నటువంటి ఆ దెబ్బలకి హంభాయమాన కళ్యాణి వశిష్ఠస్యాధనందిని ఆగమ్యాభిముఖీ పార్థ తస్థౌ భగవదున్ముఖి. హంబాయమానము అనే పదానికి అర్థం ఏంటంటే అంబా అని అరుస్తూ, హంబాయమానం, అంబా అంటూ ఆవు ఏ విధంగా అయితే ఒకసారిగా అరుస్తుందో, ఆర్తనాదం చేస్తుందో, అది కూడా కళ్యాణి
శుభప్రదమైనటువంటి ఆనందిని ధేనువు. వశిష్ఠస్యాధ, వశిష్ఠుని యొక్క హోమధేనుమైనటువంటి ఆనందిని ధేనువు ఆ విధంగా ఆర్తనాదం చేస్తూ ఆగమ్య, వశిష్ఠుని యొక్క అభిముఖానికి వచ్చి, అభిముఖీ ఆగమ్య, వశిష్ఠుని యొక్క ఎదురుకుండా వచ్చి తస్థౌ భగవదున్ముఖి, ఉన్ముఖీ తస్థౌ. అయ్యా మహానుభావ, చూసావా ఎట్లా కొడుతున్నారు వాళ్ళు నన్ను అంటూ దీనంగా చూసింది వశిష్ఠుడు. భృశం చ తాడ్యమానా వై న జగామాశ్రమాత్తతః. భృశం తాడయామాస. భృశం అంటే మిక్కిలి. వాళ్ళు ఎంత విపరీతంగా దండిస్తున్నారో, దాన్ని శిక్షిస్తున్నారు, కొడుతున్నారు, లాగుతున్నారు. అంత దండిచ్చినా కూడా ఆశ్రమాత్ తతః న జగామ, ఆశ్రమం నుంచి అది కదలను కూడా కదల. న జగామ, వెళ్ళల, ఆశ్రమం బయటికి వెళ్ళల. వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి నుంచుంది. చూసేటప్పటికీ వశిష్ఠుల వారు ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాడా అనుకుంటుందేమో అని వశిష్ఠుల వారి ముందే మాట్లాడేస్తున్నారు. ముందు అవు మాట్లాడటం కాదు, ఆయనే మాట్లాడుతున్నారు. శృణోమితే రవం భద్రే వినదంత్యా పునః పునః. అంత మిక్కిలి కొట్టబడుతున్నటువంటి ఆవు ఎదురుకుండా వచ్చి నుంచుంది అంటే అర్థం కావట్లా ఆ మునికి. నాయన ఏంటి పరిస్థితి అని చెప్పి కదా అర్థం. కాబట్టి ఇక్కడ శృణోమితే రవం భద్రే, ఓ భద్రే అంటూ వశిష్ఠ వాళ్ళు చెప్తున్నారు. భద్రే అనేది శుభకరమైన దాన, మంగళకరమైన దాన. పునః పునః, మళ్ళీ 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 నువ్వు అరుస్తున్నటువంటి ఆ వినదంత్యాహ శృణోమి, నీ ఆర్తనాదాలు వింటూనే ఉన్నానమ్మా. నువ్వు చేస్తున్నటువంటి ఆ అంబారవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వినిపిస్తున్నాయి, నేను వింటున్నాను. హ్రియసే త్వం బలాద్భద్రే విశ్వామిత్రేణ నందిని. కానీ నువ్వు విశ్వామిత్రుని యొక్క బలంతో త్వం హ్రియసే, నువ్వు కొనిపోబడుతున్నావు. నిన్ను వాళ్ళు తీసుకెళ్తున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు, బలవంతంగా లాక్కెళ్తున్నారు. హ్రియసే త్వం బలాత్ భద్రే, ఓ భద్రే శుభకరమైన దాన, విశ్వామిత్రేణ బలేన, విశ్వామిత్రుని యొక్క బలం వలన నువ్వు లాక్కెళ్ళబడుతున్నావు. నేనేం చేయమంటావు చెప్పు. నేను బ్రాహ్మణుణ్ణి. కిం కర్తవ్యం మయా తత్ర, ఎందుకంటే క్షమావాన్ బ్రాహ్మణోహ్యహం, క్షమాగుణం కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను అని విశేషంగా చెప్తున్నారు అక్కడ వశిష్ఠుల వారు. కిం కర్తవ్యం మయా, నేను ఏం చేయమంటావు. వాడు రాజు, వెనకాల చూసావు ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను. నేనేమన్నా క్షమాగుణం కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి. పోనీ యుద్ధం చేయడానికి శక్తులు ఉన్నాయా, పరాక్రమాలు ఉన్నాయా, ఏమీ లేవు. నాకు ఎంతసేపు కమండలము, చెంబు, లేకపోతే దండము, ఇవి తప్ప నాకేం అక్కర్లేదు. వాళ్ళు ఏమైనా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. నా దగ్గర ఉన్నది ఏంటంటే క్షమాగుణం, చూస్తూ సహించడం ఒకటే. అప్పుడు గంధర్వుడు అర్జునుడితో ఆ మాట చెప్తూ సా భయాన్నందిని తేషాం బలానాం భరతర్షభ విశ్వామిత్ర భయోద్విగ్న వశిష్ఠం సముపాగమత్. ఆ విశ్వామిత్రుడి యొక్క బలంతో లాగబడుతున్నటువంటి ఆ నందిని ధేనువు ఉద్విగ్న వశిష్ఠం సముపాగమత్, వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఆ దెబ్బలు తింటూ వశిష్ఠుడితో అంటున్నది ఈ విధంగా. గౌరువాచ, గౌరువాచ అనే పదానికి అర్థం గోహో ఉవాచ, గోహో ప్లస్ ఉవాచ గౌరువాచ. ఆవు అంటున్నది కషాగ్రదండాభిహతం క్రోశంతి మాం అనాథవత్. అనాథలాగా నేను ఏడుస్తున్నానయ్యా ఈ దెబ్బలకి తాడలేక. అనాథవత్ మాం అనాథవత్, నన్ను అనాథలాగా నువ్వు వదిలేసావు. ఈ విధంగా తీవ్రంగా ఆక్రోశిస్తున్నటువంటి నన్ను కషాగ్రదండాభిహతాం, హతాం అంటే కొట్టబట్టం, దండము చేత, కషాగ్రదండము చేత మొదలైనటువంటి వాటి చేత, ఈ చండ్రాకోలు లేకపోతే ఈ కర్రలతో కొట్టబడుతున్నటువంటి ఆక్రోశిస్తున్నటువంటి నన్ను చూస్తూ అలా అనాథలాగా వదిలేసావు. నేను ఇట్లా ఉంది నా పరిస్థితి. విశ్వామిత్ర బలైర్ఘోరై భగవన్ కిముపేక్షసే, విశ్వామిత్ర బలం చేత నేను ఇలా కొట్టబడుతున్నాను. హే భగవన్, ఓ మహర్షి, కిం ఉపేక్షసే, నేను ఇలా దెబ్బలు తింటూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉంటావేమయ్యా. పౌరుషం రావట్లేదా నీకు? ఏదో ఒకటి చేయాలని తపల కలగట్లేదా నీకు? రక్షించాలి, ఇది నా నందిని దేను అని నీకేం కలగట్లేదా? ఏం ప్రయత్నం చేయకుండా అలా నుంచుంటావేమయ్యా. కిం ఉపేక్షసే, అలా చూస్తూ ఉంటావేంటి అంటూ కొంచెం రెచ్చగొట్టింది నందిని దేను. ఏదో ఒకటి చేయవయ్యా మహానుభావ, నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి వేడుకోవడం. దానికి గంధర్వుడు చెప్తూ ఏవం తస్యాం తదా పార్థ ఘర్షితాయాం మహామునిః న చుక్షుభే తదా ధైర్యాన్న చచాల ధృతవ్రతః. ఈ విధంగా
చెప్పబడినటువంటి ఆ నందిని దేనువుతో ఆ మాటలు విన్నటువంటి వశిష్ఠుడు ఇంకోళ్ళైతే నిజంగానే దానికి ఏదో ఒకటి రక్షించాలి కదా అని చెప్పి ఏదో ఒకటి చేసేస్తారు. కానీ విశ్వామిత్రుడు తన దృఢమైనటువంటి దీక్షని, వ్రతాన్ని, ధైర్యాన్ని నచచాల ఏమాత్రము చలించనీయకుండా అలాగే స్థిరంగా ఉన్నాడు ఆయన మనోధైర్యంగా. చుక్షుభే లోపల క్షోభ కలగల ఆయనకి ఆ మాటలు విని. లోపల అల్లకల్లోలం అలజడి ఏమీ రేగల, ఎటువంటి ఉద్రేకాలకే లోనవల, ప్రశాంతంగా ఉన్నాడు. ధైర్యాత్ చుక్షుభే, ధైర్యమును వదిలిపెట్టల. నచచాల ధృతవ్రత, దృఢమైనటువంటి వ్రత దీక్ష ఏదైతే అనుకున్నాడో ఆ వ్రతం నుంచి మారల. ఏమిటి ఆ వ్రతం అంటే క్షమాగుణం, క్షమాగుణం, క్షమాగుణం అనేటువంటి వ్రతం. వశిష్ఠుల వారు అంటున్నారు పైగా, క్షత్రియాణం బలం తేజో బ్రాహ్మణానాం క్షమాబలం. ఒక్కొక్కరికి ఒక బలం ఉంటుందమ్మా అంటూ గోవుతో అంటున్నాడు. క్షత్రియులకి బలం ఏమిటి అంటే వాళ్ళ యొక్క తేజస్సే, వాళ్ళ సైన్యము, పరాక్రమములు, వాళ్ళ శౌర్య పరాక్రమాలు ఏవైతే ఉంటాయో అవే క్షత్రియులకి బలం. మరి బ్రాహ్మణులకి బలం ఏమిటి అంటే క్షమాబలం బ్రాహ్మణులకి వాళ్ళ క్షమాగుణము, ఓర్పు, సహనము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి బ్రాహ్మణులకి బలం, అమితమైనటువంటి బలం. దాన్ని మించినటువంటి బలం ఇంకొకటి. అలా నిజంగా ఒక దీక్షగా అలా క్షమాగుణాన్ని ఆచరించినటువంటి బ్రాహ్మణుడికి ఎంత బలం ఉంటుంది అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో చెప్పబడుతున్నది. కాబట్టి క్షమాగుణమే నన్ను వచ్చి అర్థించింది. నేను నీ దగ్గర ఆశ్రయించి ఉంటాను బాబు, నీ పాదాల దగ్గర అని ఆశ్రయిస్తే నేను ఒప్పుకుని నా దగ్గర పెట్టుకుంటే అట్లాంటి క్షమాగుణాన్ని నేను ఎట్లా వదిలిపెడతాను? క్షమాం భజతే అనే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు అక్కడ. మాం భజతే క్షమాగుణం, నన్ను ఆశ్రయించింది, నన్ను సేవిస్తున్నది ఆ క్షమాగుణం. క్షమాగుణమే వచ్చి వశిష్ఠుల వారిని సేవించింది. అట్లా మాం భజతే యస్మాత్ గమ్యతాం యది రోచతే. కాబట్టి క్షమాగుణం నన్ను ఆశ్రయించి నన్ను అంటిపెట్టుకున్నది కాబట్టి ఆ క్షమాగుణాన్ని నేను ముందు వదిలిపెట్టను. కాబట్టి ఇక్కడ బలవంతంగా లాక్కెళ్తున్నాడు. నేను మాటలతో చెప్పి చూశాను, ఇంకా నేను ఎంత అశక్తుని చేయలేను. కాబట్టి గమ్యతాం యది రోచతే అన్నారు బలం అక్కడ. వశిష్ఠుల వారు ధేనువుతో ఏమన్నారంటే, నీకు ఇష్టమైతే వెళ్ళమ్మా. యది రోచతే, రోచతే అంటే నీకు నచ్చితే, నీకు ఇష్టమైతే గమ్యతాం వెళ్ళిరా అన్నాడు. నీకు ఇష్టమైతేనే బలం. అప్పుడు నందిని అంటుంది, నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపోమంటున్నావు అంతేనా, వెళ్ళమంటున్నావా, ఇష్టంతోనే వెళ్ళమంటున్నావా అంటుంది. మళ్ళీ ఇంకో ప్రశ్న వేసింది. కిమ్ను త్యక్తాసి, నన్ను వెళ్ళమంటున్నావు అన్న పదాన్ని ఎలా చెప్పింది ఇక్కడ నందిని ఏంటంటే, నన్ను వదిలిపెట్టేస్తున్నావా నువ్వు అన్నట్టుగా చెప్తుంది. ఇన్నాళ్ళు చక్కగా వాడుకున్నావా, పాలు కావాలంటే పాలు ఇచ్చాను, పెరుగు కావాలంటే పెరుగు ఇచ్చాను, అతిథి సత్కారాలంటే అన్ని ఇచ్చాను, అలాంటి నన్ను త్వం త్యక్తాసి, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తున్నావా అంతేనా, వెళ్ళిపోమంటున్నావా? కిమ్ను త్యక్తాస్మి భగవన్ యదేవం త్వం ప్రభాషసే, యత్ ఏవం త్వం ప్రభాషసే. నువ్వు వెళ్ళమని చెప్తే నేను వెళ్తానయ్యా, నువ్వు నన్ను వదిలిపెట్టేశాను, విడిచిపెట్టేశాను అంటే మాత్రం నేను వెళ్తా. ప్రభాషసే, భాషసే, నువ్వు గనక మాట్లాడితే అలా వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళిరా అని చెప్పంటే నేను వెళ్తాను. ఇష్టంతో వెళ్తే వెళ్ళమంటే వెళ్తాను. కానీ అత్యక్వాహం, నీ చేత వదిలిపెట్టకపోతే, లేదమ్మా నేను నిన్ను వదిలిపెట్టలేదని నీ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా సరే నన్ను ఇక్కడి నుంచి ఎవరు కదల్చలేదు. నువ్వు నిజం చెప్పు, నువ్వు వదిలేసావా, త్యజించావా, త్యజించలేదా నన్ను అని చెప్పి క్లారిటీగా అడుగుతున్నది. అత్యక్తాహం అత్యక్తాహం త్వయా బ్రహ్మన్, హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ, త్వయా నీ చేత అహం అత్యక్త్వా, నేను శక్తురాల్ని కాకపోతే, త్యజించకబడకపోతే, నేను విడిచిపెట్టకబడకపోతే నీ చేత, అప్పుడు శక్యా నవై బలాత్ నేతుం నశక్యా వై బలాత్. ఈ విశ్వామిత్రుడి బలం ఉంది, అప్పుడు ఆ బలం కాదు, వాడు కాదు, ఆ విశ్వామిత్రుడు కాదు, వాళ్ళెవ్వరు కూడా నేతుం నశక్త, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళటానికి వాళ్ళు అశక్తులే. ఎప్పుడంటే నువ్వు ఇష్టం లేదంటే, నేను విడిచిపెట్టలేదని ఒక్క మాట చెప్పు, నన్ను ఇక్కడ ఆశ్రమం నుంచి ఎవరు కలవచ్చలేరు, వాళ్ళు అశక్తులైపోతారు. చెప్పు, క్లారిటీగా చెప్పు, క్లియర్గా చెప్పు అంటే అప్పుడు వశిష్ఠుడు క్లియర్గా చెప్తాడు. నత్వాం త్యజామి కళ్యాణి, త్వాం నత్యజామి, నా అనే అక్షరం ముందే పెట్టేశాడు. నా 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 నా. అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడు ఆన్సర్ మొదటి పదంలో రావాలి ఎప్పుడు.
అంతేగాని ఎక్కడో చివరిలో కాదు. లేదమ్మా అనేసాడు వెంటనే మొట్టమొదటి పదం. త్వాం నత్యజామి, నిన్ను వదిలిపెట్టడం లేదు, వాళ్ళు తీసుకెళ్తున్నారంతే. త్వాం నత్యజామి కళ్యాణి స్థీయతాం యది శక్యతే. ఇంకో మాట ఇప్పుడు చెప్తున్నారు. యది శక్యతే, నీకు ఇష్టమైతే, నువ్వు గనక సాధించగలిగితే, నీకు ఇష్టమైతే, శక్యతే అంటే నీకు సాధ్యమైతే, స్థీయత, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళకల. ఎప్పుడు? యది శక్యతే, నువ్వు వీళ్ళని తట్టుకుని నిలబడగలిగితే ఇక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. నీకు సాధ్యమైతే ఇక్కడే ఉండొచ్చు. దృఢేన దామ్నా బద్వైష వత్సస్తే హీయతే బలాత్. ఇదిగో వత్సః, నీ యొక్క చిన్న దూడ ఉంటే ఆ దూడను కూడా వాళ్ళు బలవంతంగా తాళ్లతో కట్టేసి కొట్టిమరీ తీసుకువెళ్ళిపోతున్నారు. హీయతే బలాత్, బలాత్ హీయతే. తే వత్సః, నీ నీ చిన్న దూడ ఉంటే ఆ దూడను కూడా కట్టేసి వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. కాబట్టి నేనేం చేయలేని అశక్తుడిగా ఉన్నాను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టడం లేదు, అంతే. చాలు. ఆ ఒక్క మాటతో ఒక్కసారిగా ఆవులో రౌద్ర రూపం చూపిస్తుంది, ఒక్కసారిగా చాలు, వెంటనే క్లారిటీ. స్థీయతామితి తచ్చుత్వా వశిష్ఠస్య పయస్విని. వశిష్ఠస్య పయస్విని, వశిష్ఠ మహర్షి యొక్క ఆ పయస్విని, పాలని స్రవించేటువంటి ఆ ధేనువు, తచ్చుత్వా, స్థీయతాం ఇది శ్రుత్వా. స్థీయతాం అంటే నువ్వు ఉండవచ్చు, నీకు శక్యమైతే, నీకు సాధ్యమైతే, వాళ్ళ శక్తులన్నీ ఆపగలిగిన శక్తి ఉంటే నువ్వు ఇక్కడే ఉండవచ్చు అనే ఒక్క మాట పట్టుకుని ఇంకా పైకి లేపిన తలకాయ ఒకసారి. ఊర్ధ్వాంచిత శిరోగ్రీవా ప్రభభౌ రౌద్ర దర్శన. అప్పటిదాకా ప్రశాంతంగా తెల్లగా చంద్రవదనంలాగా ఉంది, హంసల్లాగా ఉన్న తెల్లటి ఆవు కాస్త ఎర్రగా మారిపోయింది. రౌద్రవదన, ఎర్రటి నెత్తురుగడ్డలా ఉన్నటువంటి ముఖం చేసుకుని ఊర్ధ్వాంచిత శిరోగ్రీవ, మెడ పైకెత్తి ఒక్కసారి రెండు అంటే ఇక బ్రహ్మాండమైనటువంటి ఫైటింగ్ ఇక్కడ, అద్భుతంగా. క్రోధ రక్తేక్షణాసౌ, క్రోధ రక్తేక్షణాస, సా అంటే ఆమె, ఆ నందిని ధేను. ఎర్రగా మండిపోతున్నటువంటి అగ్నిజ్వాలలా ఉన్నాయి ఆ కళ్ళు చూస్తే. రక్త ఈక్షణ, ఈక్షణములు అంటే చూపు. క్రోధ రక్తేక్షణ, అంత రక్తవర్ణంలో ఎప్పుడు ఉంటాయంటే కోపం కలిగినప్పుడు ఉంటాయి. కోపంతో ఎర్రబడ్డ రక్తవర్ణంలో ఉన్నటువంటి ఆ చూపులతో, గౌర్హంభారవ ఘనస్వన, ఘనమైనటువంటి నాదంతో, గంభీరమైనటువంటి నాదంతో ఆ గోవు చేసేటువంటి అంబారవాలు ఏవైతే ఉంటాయో, అంబా అంబా అంటూ అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఒక్కసారిగా గంభీరమైనటువంటి నాదం చేసుకుంటూ విశ్వామిత్రుడి యొక్క సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యం మీద విరుచుకుపడింది ఒకసారి. విశ్వామిత్రస్య తత్సైన్యం యద్రావయత సర్వశః. ఆ ముఖానికి, ఆ కళ్ళల్లో తీవ్రతకి, ఆ గంభీరమైన నాదం చూసేటప్పటికి అప్పటికి తాళతో పట్టుకున్నటువంటి సైనికులు 20 మంది 30 మంది కాస్త ఒక్కసారిగా వ్యద్రావయత సర్వశః, తాళ్ళు వదిలిపెట్టి పరిగెత్తారు ఒక్కసారిగా ఆ సౌండ్ చూసేటప్పటికి. విశ్వామిత్రుడి సైన్యం కాస్త కశాగ్రదండాభిహత కాల్యమాన తతస్తతః. అప్పటిదాకా చండాకోళ్ళు కర్రలు పట్టుకునే వాళ్ళు కాస్త అక్కడి నుంచి పలాయనం చెత్తగించారు సైనికులు కాస్త. ఇప్పుడు ఈ 10-15 మంది 20 మంది వెళ్ళిపోయినా కూడా వందలాది వేలాది మంది ఉన్నారు, వాళ్ళు చుట్టుముట్టారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇక్కడ ఈ గోమాతలోంచి సైనికులు ఎక్కడ ఏ విధంగా ఎలా పుట్టుకొస్తున్నారు అనేటువంటిది చూస్తున్నారు ఇక్కడ. క్రోధ రక్తేక్షణ క్రోధం భూయ ఏవ సమాధదే, ఆదిత్య ఇవ మధ్యాహ్నే క్రోధదీప్త వపుర్బభౌ, అంగార వర్షం ముంచంతి ముహుర్జ్వాల ముహుర్వాలదితో మహత్. క్రోధ రక్తేక్షణ క్రోధం భూయ ఏవ సమాధతే. ఎవరైతే ఆ కర్రలతో కొడుతూ హింసిస్తున్నారో, తాళ్లతో బంధించినటువంటి వాళ్ళని కోపం చూపులతోనే సమాధానం చెప్పింది. దాంతో ఆ చూపులకి, ఆ తిరుగుటానికి, ఆ ఒక్కసారి ఆ శరీరం మార్పు ఇవన్నీ చూసి వాళ్ళు పరిగెత్తారు. ఎలా ఉంది? ఆదిత్య ఇవ మధ్యాహ్ని, మధ్యాహ్నంలో ఉన్నటువంటి మార్తాండుడు ఏ విధంగా ప్రచండమైనటువంటి తీవ్ర ఎండతో తాపాన్ని కలిగిస్తూ ఉంటాడో, ఆదిత్యుని యొక్క మధ్యాహ్నపు వేడి ఎట్లా ఉంటుందో, క్రోధదీప్త వపుహు, వపు అంటే శరీరం, అట్లా ప్రకాశవంతమైన, క్రోధంతో ఉన్న ప్రకాశవంతమైనటువంటి శరీరాన్ని ధరించింది ఆ నందిని దేవి. అంగార వర్షం ముంచంతి, అంగార వర్షం, పైనుంచి వర్షం పడుతుందిట. ఆ నందిని ధేను యొక్క శరీరపు యొక్క రోమాంచాలలోంచి అంగారం, నిప్పు కణికలు వర్షం పడుతుంది.
అంగార వర్షం. అంగారం అంటే నిప్పు కణిక. నిప్పు కణికల యొక్క వర్షం. ముంచంతి ముహుర్వాలధితో మహత్. వాలము అంటే తోక. మాటి మాటికి ఆ వాలము నుండి అధితో మహాత్ అంగార వర్షం ముంచింది. విపరీతమైనటువంటి అగ్ని కణాల యొక్క వర్షాన్ని స్రవించింది నందినీదేవి. అసృజత్ పహ్లవాన్ పుచ్ఛాత్. ఇక ఏ ఏ శరీర భాగం నుంచి ఏ ఏ సైనికులు పుట్టుకొచ్చారు అనేటువంటి ఇక్కడ 2-3 శ్లోకాల్లో వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. పహ్లవాన్. పహ్లవాన్ అనేటువంటి సైనికులు పుచ్ఛాత్ తోక నుండి ఉద్భవించారట. అసృజత్ అని మొట్టమొదట్లో పదం పెట్టారు. అసృజత్ అంటే జన్మించడం, సృష్టించడం. గోమాత సృష్టి కలుగుతుంది ఇక్కడ. అద్భుతమైన సృష్టి గోమాతలోంచి ఎవరెవరు. అసృజత్ పహ్లవాన్ పుచ్ఛాత్. ప్రస్రవ. ప్రస్రవము అనే పదానికి అర్థం ఏంటంటే పాలు పితికేటువంటి పొదుగుని ప్రస్రవము అంటారు. స్రవించేటువంటి, ధారలుగా స్రవించేది. ప్రస్రవ ద్రావిడాంచక. ఆ పొదుగు నుంచి ఎవరు పుట్టారంటే ద్రావిడులు పుట్టారట. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, ద్రావిడ, ఆంధ్ర, పౌండ్ర, కాశ్మీర, లంక మొదలైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ జన్మించడం జరుగుతున్నది. అటువంటి ప్రాంతాల యొక్క సైనికులు, మ్లేచ్ఛాధిపతులు మొదలైన వాళ్ళు ఎట్లా పుట్టారు. ఆవిడ పొదుగు నుంచి ద్రావిడులు పుట్టారట. ద్రావిడాంచకాన్ యోనిదేశాచ్చ యవాన్. యోని దేశం, యోని ప్రదేశం నుండి యవనులు పుట్టారట. యవనులు అంటే మనం ఇప్పుడు ఫారినర్స్ కి ఎవరైతే చెప్పుకుంటామో వాళ్ళని యవనులు అంటారు. యవనాన్. ఇంకా చెప్పాలంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా యవనులే. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి ఈ దుబాయ్ కంట్రీస్ వైపు వాళ్ళందరూ కూడా. అలాగే శకృత శబరాన్ బహూన్. శకృత ఈ మలమూత్ర ప్రదేశాల నుండి అనేకమైనటువంటి శబర సైన్యాలు పుట్టుకొచ్చారు. శబరులు అనే పదానికి అర్థం ఆటవికులు. అడవుల్లో నివసించేటువంటి అతి కిరాతకంగా హింసించి, సంహరించి, వేటాడి సంహరించేటువంటి వాళ్ళని శబరులు అంటారు. మలమూత్ర విసర్జనం చేసేటువంటి ప్రాంతాల నుండి శబర సైన్యం పుట్టుకొచ్చారట. మూత్రతశ్చాసృజాత్ కాంచిత్ శబరాంశ్చైవ పార్శ్వతః. పార్శ్వతః ఇక పక్కల నుండి, ఇటు పక్కన అటు పక్కన ఇరుపక్కల నుండి పౌండ్రాన్, పౌండ్రులు పుట్టుకొచ్చారట. పార్శ్వతః పౌండ్రాన్ కిరాతాన్. కిరాతకులు అంటే వేటగాడు. పౌండ్రాన్ కిరాతాన్ యవనాన్ సింహలాన్. అలాగే సింహలాన్. సింహలాన్ అనే పదానికి కూడా ఇక్కడ అర్థం మనకి సింహళ దేశం అంటే ఇప్పుడు చెప్తున్న శ్రీలంక సింహళ దేశం. సింహలాన్ బర్బరాన్ ఖరాన్. బర్బర దేశం అంటారు. ఇంకా బర్బర దేశము, ఖనాన్. బర్బర దేశం నేపాల్, నేపాల్ పైన ఉన్నటువంటి దేశాలు కూడా వస్తాయి. చిబుకాంశ్చ పులిందాంశ్చ చీనాన్ హూనాన్ సకేరళాన్. చిబుకాం. చిబుకములు అంటే మనకి దవడలు మొదలైనటువంటి చిబుకాలు ఏవైతే ఉంటాయో అక్కడ నుండి పుట్టినటువంటి వాళ్ళు. చిబుకాంశ్చ పులిందాంశ్చ. పులిందులు. అంతేకాకుండా చీనా దేశం వాళ్ళు. చీనా అంటే ఇప్పుడు మనం పిలుస్తున్న చైనా దేశం. చైనా. హూనాన్ సకేరళాన్. హూన దేశం వాళ్ళు, కేరళ దేశం వాళ్ళు. మన భారతదేశం కింద ఉన్నటువంటి కేరళ దేశం వాళ్ళు. ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతాల నుండి రకరకాల వీరులు పుట్టుకొచ్చారట. ఆమె యొక్క రోమాంచంలోంచి ఏ ఏ ప్రాంతంలోంచి పుట్టుకొచ్చారో చెప్తున్నారు. చీనాన్ హూనాన్ సకేరళాన్ ససర్జ ఫేనత. వీళ్ళందరూ దేంట్లోంచి పుట్టారంటే ఫేనము. ఫేనత అనే పదానికి అర్థం ఏంటంటే నురగ నుంచి పుట్టుకొచ్చాక. ఆమె స్రవించినటువంటి నురగ నుంచి, నోట్లోంచి వచ్చేటువంటి నురగ నుంచి, పాలపైన వచ్చేటువంటి నురగ కానీ ఇక్కడ నుంచి వచ్చేటువంటి నోటు దగ్గర నుంచి వచ్చే నురగలోంచి పుట్టుకొచ్చినటువంటి సైనికులు వీళ్ళందరూ అంతే. ససర్జ ఫేనత సా గౌర్మ్లేచ్ఛాన్ బహువిధానపి. అనేక మంది రకరకాలైనటువంటి మ్లేచ్ఛ వీరుల్ని జన్మింపజేసిందట ఆవిడ శరీరం నుంచి. వీళ్ళందరూ విశ్వామిత్రుడి యొక్క సైన్యంలో దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. అంటే విశ్వామిత్రుడి ఒక సైనికుడి వెనకాల దాదాపు 5, 7, 10 మంది సైనికులు గుమిగూడటానికి సిద్ధంగా ఉన్నారు. అంతమంది సృష్టి కలిగించింది ఇక్కడ. తైర్ విసృష్టైర్ మహాసైన్యైః నానాం మ్లేచ్ఛగణైస్తదా. నానాం మ్లేచ్ఛగణైః. అనేక మంది మ్లేచ్ఛగణములతో కూడుకుని, వీరులతో కూడుకుని ఉన్నటువంటిది అటువంటి సృష్టి చేసింది గోవు. నానావరణ సంచన్నైర్ నానాయుధ ధరైస్తదా. నానా ఆవరణ సంచన్నై.
అంటే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వజ్రాల లాంటి కవచాలను ధరించారు. అనేక రకాలైనటువంటి ఆయుధాలతో జన్మించినటువంటి వాళ్ళు. ఊరికినే అప్పుడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కాదు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వీరులు, కవచాలు, కిరీటాలు, మొత్తం ధనుర్బాణాలు, ఆయుధాలు ధరించినటువంటి సైనికులు జన్మించారు. అవాకీర్యత సంరంభై విశ్వామిత్రస్య పశ్యతః. వాళ్ళందరూ కూడా శరీరాల నుండి, ఆవిడ శరీరం నుంచి ఉద్భవించడమే కాకుండా విశ్వామిత్రస్య పశ్యతః, విశ్వామిత్రుడు చూస్తుండగానే పశ్యతః, వాణ్ణి చూడంగానే ఒక్కసారి గోవుకి ఎంత కోపం కలిగిందో వీళ్ళకి అంత కోపం కలిగి విశ్వామిత్రుడి యొక్క సైన్యం మీద పడిపోయారు. నందినికి ఎంత కోపం వచ్చిందో విశ్వామిత్రుడిని చూసి, అంత కోపము వీళ్ళు ప్రదర్శిస్తున్నారు ఆ సైనికుల మీద. ఎంత అద్భుతమైనటువంటి అవాకీర్యత సంరంభై, ఒక్కసారిగా ఆవరించేశారట మొత్తం ఆ సైన్యాన్ని చుట్టుముట్టి. ఎట్లా అంటే ఏకైకశ్చ తథా యోధ, విశ్వామిత్రుడి ఒక యోధుడి వెనకాల ఈ గోవు నుంచి పుట్టినటువంటి పంచభి సప్తభిర్వృత, వృత అనే పదానికి చివరి పదం వృత అంటే చుట్టుముట్టడం. ఒక్క సైనికుడిని ఇక్కడ 5-7 చుట్టుముట్టి కొడుతున్నారు నా సార్. ఇంకెవడు బతుకుతాడు ఆ సైనికుడు? ఎట్లాంటి బలం సృష్టించినటువంటి. పైగా అస్త్రవర్షేణ మహత వధ్యమానం బలం తథా ప్రభగ్నం సర్వతస్తస్త్రం విశ్వామిత్రస్య పశ్యతః. విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే మొత్తం అంతా అప్పటిదాకా నాది బలం నాది, వధ్యమానం బలం, అవధ్యమానమైనటువంటి బలం అంటే ఛేదించలేనటువంటి బలం కలిగిన విశ్వామిత్రుడు కాస్త వధ్యమానం బలం. అతి సునాయాసంగా ఓడిపోయాడు ఈ బలం చేత. అక్కడ విశ్వామిత్రుడి సైనికులందరూ ఓ పొలోమని పరిగెడుతున్నారు, దిక్కులు పడుతాం. తస్య తచ్చతురంగం వై బలం పరమదుస్సహం, పరమదుస్సహం, అతివీర భయంకరంగా యుద్ధం చేయగలిగినటువంటి ఆ సైనికులు, విశ్వామిత్రుడి సైనికులు పరమదుస్సహం, భరించలేనటువంటి వేదన అనుభవిస్తూ దిక్కులు పట్టుకుని పారిపోయారు. ప్రభగ్నం సర్వతో ఘోరం, ప్రభగ్నం చిల్లా చెదరైపోయింది, భగ్నం అయిపోయింది. ప్రభగ్నం సర్వతో ఘోరం పయస్విన్యా వినిర్జితం. వినిర్జితం అంటే ఓడించలేనటువంటి, పయస్విన్యా వినిర్జితం. ఒక గోవుని పట్టుకోలేక, ఒక గోవుని ఓడించలేక ఘోరంగా విఫలమైపోయి వాళ్ళు కాస్త దిక్కులు పట్టుకుని పారిపోయారు. విశ్వామిత్రుడి బలమంతా భగ్నమైపోయింది. నచ ప్రాణైర్ వియుజ్యంతే. ఎంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆ నందినీధేరు నుండి ఉద్భవించినటువంటి సైనికులు ఎవరు కూడా విశ్వామిత్రుడి సైనికుల్ని ప్రాణైర్ న వియుజ్యంతే, ప్రాణాలు తీయలేదుట, చంపలేదుట, కానీ ఊచకొత కోశారు ఒక్కొక్కడిని అంతే. మళ్ళీ తిరిగి రాకూడదు, గోవు జోలికి కాదు, ఆశ్రమం జోలికి కూడా రాకూడదు అన్నట్టుగా కొట్టారు వాళ్ళు. నచ ప్రాణైర్ వియుజ్యంతి అంటే చంపడం ముఖ్యం కాదు. అంటే వశిష్ఠ మహర్షికి ఉన్నటువంటి క్షమాగుణం ఎట్లాంటిదో దాంట్లో నందినీదేవి కొంచెం పుణిగిపుచ్చుకుంది, కొంచెమే చూపిస్తుంది, కొద్దిగా బాధ పెడుతుంది. నచ ప్రాణైర్వియుజ్యంతే కేచిత్ తత్రాస్య సైనికాః విశ్వామిత్రస్య సంక్రుద్ధైః వాసిష్ఠైర్భరతర్షభ. సైన్యమంతా చల్లా చెదరైపోయి పారిపోవటంతో చూసి విశ్వామిత్రుడు కాస్త ఒక్కసారి క్రోధావిఘ్నుడైపోయాడు. వశిష్ఠుడిని చూసి కోపం తెచ్చుకున్నాడు. అయ్యో వశిష్ఠుడు ఇట్లా చేస్తాడా అని చెప్పి సా గౌత్సకలం సైన్యం కాలయామాస దూరతః. మొత్తం సకల సైన్యాన్ని దూరతః కాలయం, దూరంగా పరిగెత్తేట్టు చేసింది. విశ్వామిత్రుడి సైన్యం ఎంత దూరం పరిగెత్తారంటే వీళ్ళ సైనికులు ధాటికి తట్టుకోలేక, విశ్వామిత్రస్య తత్సైన్యం కాల్యమానం 3 యోజనం, 3 యోజనాల దూరం పరిగెత్తారట. యోజనం అంటే 8 మైళ్ళు, 3 × 8 24 మైళ్ళు దూరం పరిగెత్తారట. ఈ సైన్యం యొక్క ధాటి తట్టుకోలేక విశ్వామిత్రుడి యొక్క సైన్యం. క్రోశమానం భయోద్విగ్నం త్రాతారం నాధ్యగచ్చత. త్రాతారం అంటే రక్షకుడు, మనల్ని రక్షించేవాడు ఇంకా నాథులు ఎవరు లేరు అర్థమైపోయింది, ఇక పరిగెత్తంటారు నాయన ప్రాణాలు చేతిలో పట్టుకుని. భయోద్విగ్నం, భయ ప్లస్ ఉద్విగ్నం, ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో భయంతో పరిగెత్తారు వీళ్ళు కాస్త రక్షించే నాథుడు లేక. విశ్వామిత్రస్తతో దృష్ట్వా క్రోధావిష్ట సరోదసి. క్రోధావిఘ్నుడై వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కాస్త చివరికి వశిష్ఠ మహర్షి మీద బాణప్రహారం చేశాడు. నందినీధేనువుని ఈ సైన్యాన్ని ఏమీ చేయలేక, ఇక్కడ కాదు అసలు వశిష్ఠుని కొడదామని చెప్పేసి చంపేయడం కోసం అని చెప్పేసి వవర్ష శరవర్షాన్ని వశిష్ఠే ముని సత్తమే.
శర వర్షాన్ని కురిపించేశాట విశ్వామిత్రుడు. ఈ కోపం తట్టుకోలేక చివరికి ఏమి చేయలేక వశిష్ఠ మహర్షి శాంతంగా యుద్ధం చేయనటువంటి వాడి మీద బాణప్రహారం చేయడం వీరోచనం కాదు, అసలు రాజలక్షణమే కాదు. అంటే విశ్వామిత్రుడు ఎంత నీచానికి ఒడిగట్టాడు చూడండి ఇక్కడ. తన మీద ఏ బాణంలో తీయనటువంటి వశిష్ఠ మహర్షి మీద శరవర్షం కురిపించాడు. ఘోర రూపాంశ్చ నారాచాన్ క్షురాన్ భల్లాన్ మహాముని, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి అస్త్రాలను చెప్పారు. అవన్నీ మహాముని మీద ప్రయోగించాడు. విశ్వామిత్ర ప్రయుక్తాంస్తాన్ వైనవేన వైనవేణ యమోచయత్ వశిష్ఠస్య తదా దృష్ట్వా కర్మ కౌశలమాహవే. వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలను కూడా ఒక్క ఆయన చేతిలో ఉన్నటువంటి దండంతో అలా పెట్టాట అంతే వశిష్ఠ మహర్షి. వశిష్ఠస్య తదా దృష్ట్వా, వస్తున్నటువంటి ఆ బాణాలను ఆయుధాలను చూసి అలా ఒక తన యొక్క దండం చేతి కింద పెట్టుకునే దండం ఒకటి ఉంటుంది, ఆ దండాన్ని అలా పెట్టాడు. తర్వాత విశ్వామిత్రుడు ప్రయోగించినవన్నీ విఫలమైపోవడంతో అస్త్రాలు, మంత్ర ప్రయోగించేటువంటి అస్త్రాలు ఏవైతే ఉంటే అవి ప్రయోగించాడు. విశ్వామిత్రోపి కోపేన భూయ శత్రువుని నిపాతన సంహరించాలనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు దివ్యాస్త్ర వర్షం తస్మై స ప్రాహిణో మునయే రుష. రుష అంటే క్రోధంతో, ఆ ముని మీద కోపంతో దివ్యాస్త్రాలన్నీ ప్రయోగించాట. దివ్యాస్త్ర వర్షాన్ని కురిపించాట. ఏమిటా దివ్యాస్త్రాలంటే ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, ఐంద్రాస్త్రము, ఆగ్నేయం వారుణం చైంద్రం యామ్యం వాయవ్యమేవచ, వాయువ్యాస్త్రము మొదలైనటువంటివన్నీ కూడా విససర్జ మహాభాగే వశిష్ఠే బ్రహ్మణస్సుతే. బ్రహ్మణస్సుతే అంటే బ్రహ్మదేవుని సుతుడైనటువంటి వశిష్ఠ మహర్షి మీద ప్రయోగించాట ఇవన్నీ అస్త్రాలు, రకరకాలైన అస్త్రాలు. బ్రహ్మదేవుని కుమారుడైన వశిష్ఠుడి మీద విససర్జ. ఇటువంటి అస్త్రాలని, మంత్ర ప్రయోగం చేసిన అస్త్రాలు వాటి యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ వస్తాయి, ఇప్పుడు కూడా అగ్నిజ్వాలలు కురిపిస్తూ వస్తాయి. ఇట్లా వస్తున్న అస్త్రాలన్నీ కూడా చిరునవ్వుతో ఆపేశాట అంతే వశిష్ఠుడు. అది క్షమాగుణం అంటే. ఎట్లా అస్త్రాన్ని సర్వతో జ్వాలాం విసృజంతి ప్రపేదిరే, జ్వాలను కక్కుతూ, నిప్పు కణికలు కక్కుతూ వస్తున్నటువంటి ఆ అస్త్రాలన్నింటినీ కూడా యుగాంత సమయే ఘోరా, ఎలా వస్తున్నాయంటే యుగాంత సమయం, ప్రళయం వచ్చినప్పుడు ఎలా అయితే అస్త్రాలు పడుతూ ఉంటాయో, నిప్పు రవ్వలు పడతాయో, అట్లా యుగాంతం అయిపోయినప్పుడు పడుతున్నటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అక్కడ. అట్లాంటి యుద్ధాన్ని పతంగస్యేవ రశ్మయ వశిష్ఠోపి మహాతేజ బ్రహ్మశక్తి ప్రయుక్తయ. వస్తున్నటువంటి ఆ బ్రహ్మశక్తి, తనకున్నటువంటి బ్రహ్మశక్తితో వశిష్ఠ మహర్షి వాటిని వచ్చిన సర్వమైన అస్త్రాలని నివారించాడు ఒక బ్రహ్మదండంతో. బ్రహ్మదండం అంటే చేతి కింద పెట్టుకునేటువంటి ఒక ఆయుధంగా ఉన్నటువంటి కర్ర, అంతే, కర్ర ముక్క. ఒక కర్ర ముక్కతో ఆపాడు. యస్య అన్నారు. యస్చి అంటే కర్ర, చేతి కింద సపోర్ట్ గా పెట్టుకునే ఒక కర్ర ఎప్పుడు ఉంటుంది. యస్యా నివారయామాస సర్వాణ్యస్త్రాణి సస్మయన్ విస్మయన్. ఆశ్చర్యం కలిగింది ఒక్కసారి విశ్వామిత్రుడు. సమస్తమైన ఆగ్నేయాస్త్రాలు లాంటివన్నీ కూడా ఈయన చేతి కింద పెట్టుకునేటువంటి ఒక మంత్రదండంతో ఆగిపోయినాయి. ఏ మంత్రాలు చేయట్లేదు, పెట్టంగానే ఒకసారి అవన్నీ వచ్చి లోపలికి లీనమైపోతున్నాయి. అవన్నీ వచ్చి ఆ కర్ర ముఖలో లీనమైపోయినాయి. తతస్తే భస్మసాద్భూతా పతంతి స్మ మహీతలే. అక్కడ దాకా వస్తున్నాయి, భస్మం అయిపోయి భూమి మీద పడిపోతున్నాయి బూడిద కుప్పలాగా. విశ్వామిత్రుడు చేసిన ఆ అస్త్ర ప్రయోగాలన్నీ కూడా పతంతి స్మ మహీతలే, భూమి మీద అలా పడిపోయినాయి బూడిద కుప్పలాగా. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొప్ప? ఎవరి బలం గొప్ప? విశ్వామిత్రుడి బలమా, బ్రాహ్మణ బలం? అపోహ్య దివ్యాన్యస్త్రాణి వశిష్ఠో వాక్యమబ్రవీత్. దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా అలా నాశనం అయిపోతే చివరికి వశిష్ఠుడు అంటున్నాడు ఒక మాట, ఏమని? నిర్జితోసి మహారాజా, ఓ మహారాజా, ఓడించబడ్డావయ్యా నువ్వు. దురాత్మన్ గాధినందన, ఓ దుర్మార్గుడా, గాధినందన, గాదికి జన్మించినటువంటి ఓ కుమారుడా, దుర్మార్గుడుగా వచ్చి ఈ విధంగా నందిని ధేనువుని తీసుకువెళ్తామని ప్రయత్నిస్తావా? నువ్వు ఓడించబడ్డావు. ఇంకా నీకు బలం ఉంటే ప్రదర్శించు, చూపించులే. యది తేస్తి పరం శౌర్యం అస్తి, నీకు ఇంకా శౌర్య పరాక్రమాలు చూపించదలుచుకుంటే తద్దర్శయమయి స్థితే, ఏది చూపించు, ఇంకా ఉంటే చూపించు, నీ ఓపికంటే చూపించు, నీ బలాన్ని చూపించాను. అప్పుడు విశ్వామిత్రస్తథా చక్తో వశిష్ఠేన నరాధిప నోవాచ కించిత్ వ్రీడాఢ్యో, వ్రీడ అనే పదానికి కొంచెం సిగ్గుపడుతూ,
ఒక్కసారిగా తన బలాలు విఫలమైపోయేటప్పటికీ విశ్వామిత్రుడు ఏమీ మాట్లాడకుండా నా ఉవాచ నోవాచ ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ తలదించుకుని నుంచున్నాడు వశిష్ఠుడు. విద్రావిత మహాబల, తన బలాలన్నీ విఫలమైపోయేటప్పటికి సిగ్గుపడి తలదించుకుని నుంచుని దృష్ట్వా తన్మహదాశ్చర్యం బ్రహ్మతేజోభవం తదా, బ్రహ్మతేజస్సు యొక్క బలపరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాడు విశ్వామిత్రుడు. దాంతో విశ్వామిత్ర క్షత్రభావాన్ నిర్విణ్ణో వాక్యమబ్రవీత్. నిర్విణ్ణ అంటే ఎందుకు ఇంకా ఈ క్షత్రియ బలం నాది, పనికి మారిన క్షత్రియ బలం అని అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దిక్బలం క్షత్రియ బలం, ఈ క్షత్రియ బలం నాకున్న ఇంత క్షత్రియ బలానికి, ఈ శౌర్యానికి చి, దిక్ అంటే చి అన్నారు. ఎంత పనికి మారిన క్షత్రియ బలం మాది. అలా కాకుండా మరి ఏ బలం గొప్పది అంటే బ్రహ్మ తేజో బలం బలం, బలం 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 అంటే బ్రహ్మ తేజస్సు కలిగిన బ్రాహ్మణ బలమే గొప్పది. బ్రహ్మదేవునికి పుట్టినటువంటి వశిష్ఠుని బలమే బలం, అదే గొప్పది. అంత బలం ఆయనకి ఎలా వచ్చిందంటే ఒకే ఒక్కటి, క్షమాగుణం. క్షమాగుణం కలిగిందంటే అంత బలం వస్తుందని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. బలా బలే వినిశ్చిత్య తప ఏవ పరం బలం. కాబట్టి ఈ రెండు బలాల్లో గొప్పది ఏంటంటే బ్రహ్మ బలమే గొప్పది. కాబట్టి ఇక దీన్ని సంపాదించాలంటే, ఈ బ్రాహ్మణత్వాన్ని సంపాదించాలంటే తపయేవ పరం బలం, తపస్సే పరం బలం, గొప్ప బలం అనుకుని అప్పుడు రాజ్యాన్ని వదిలిపెట్టేసి తపస్సు కూర్చుంటున్నాడు. సరాజ్యం స్ఫీతముత్సృజ్యతాం చ దీప్తాం నృపశ్రియం భోగాంశ పృష్ఠత కృత్వా తపస్యేవ మనోదదే. తన రాజ్యాన్ని, భోగాలని, సుఖాలని అన్ని వదిలిపెట్టేసి తపస్యేవ మనోదదే, తపస్సు మీద మనసు లగ్నం చేశాడు విశ్వామిత్రుడు. అద్భుతమైన, కఠోరమైన, దివ్యమైన తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని సంపాదించాడు. సగత్వా తపసా సిద్ధిం లోకాన్ విష్టభ్యచేత తేజస, తన తేజస్సుతో లోకాలని అతలాకుతలం చేశాడు. అద్భుతంగా సిద్ధిని పొంది తతాప సర్వాం దీప్తౌజ బ్రాహ్మణత్వం అవాప్తవాన్. చివరికి ఏం సంపాదించాడంటే బ్రాహ్మణత్వాన్ని సంపాదించాడు. క్షత్రియ తత్వాన్ని వదిలిపెట్టేసి తపస్సుతో బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకున్నాడు. పైగా అపిబచ్చ తతస్సోమం ఇంద్రేణ సహ కౌశిక, ఇంద్రుడితో పాటుగా సోమరసాన్ని తాగినటువంటి మహానుభావుడిగా ప్రసిద్ధికి ఎక్కాడు ఈ విశ్వామిత్రుడు. కౌశిక అనే పదానికి అర్థం విశ్వామిత్రుడు. ఇంద్రుడితో పాటుగా సోమరసం, యజ్ఞంలో బ్రాహ్మణులు ఇచ్చినటువంటి సోమరసం ఏదైతే ఉందో ఆ సోమరసం కలిపి తాగినటువంటి శక్తి కలిగిన వాడు. ఏవం వీర్యస్తు రాజర్షి విప్రర్షి సంబభూవ, ఈ విధంగా రాజర్షి కాస్త విప్రర్షి విశ్వామిత్రుడయ్యాడయ్యా అంటూ గంధర్వుడు వీళ్ళ యొక్క సాంగత్యం వశిష్ఠ విశ్వామిత్రుడి మధ్య ఎందుకు పోట్లాట జరిగింది అనేటువంటి వివరాన్ని అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ఏక నవత్యధిక శతమోధ్యాయ సమాప్త. శాంతి శాంతి శాంతి. 191 అధ్యాయాలు, 8592 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.